ఉత్సవం సినిమా పేరు, దర్శకుడు అర్జున్ సాయి. ఇక్కడ ముఖ్యంగా నేను ఈ ఫంక్షన్కి రావడానికి ప్రథమమైన కారణం ఏంటంటే, నాకు నటులన్నా, నట జీవితం అన్నా, నట జీవితం తెర వెనుక పడుతున్నటువంటి నటుల కష్టాలన్నా ఎక్కడో చిన్న అటాచ్మెంట్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్. ఇందాక మా అమ్మాయి సుమ చెప్పినట్టు, తను ఎంత ప్రౌడ్గా గర్వంగా చెప్పిందంటే, ఐఎమ్ ది ప్రొడక్ట్ ఆఫ్ స్టేజ్ అని. నాటకం నుంచి వచ్చానని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో కొంచెం హెజిటేట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. నాటకాలు వేసుకునేవాడు అనేవాళ్ళు పూర్వం, నాటకాలు వేసుకునే వాళ్ళ గురించి. బట్ వన్ థింగ్, ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. బట్ చివరి వరకు మిగిలిపోయేది, శ్రీకృష్ణదేవరాయలు బతికున్నాడు అంటే అష్టదిగ్గజాల వల్ల, రాజరాజ నరేంద్రుడు బతికున్నాడంటే నన్నయ్య వల్ల. ఇలా మహానుభావులందరూ, మహారాజులు బతికున్నారు అంటే వాళ్ళు పెంచి పోషించినటువంటి కళలు, కళాకారులు, కవుల వల్ల. అటువంటి కవులు పుట్టినటువంటి దేశం మన భారతదేశం. అటువంటి కవులు, కళాకారులు ఉన్నటువంటి దేశం మన దేశం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క జీవితాల గురించి ఇందాక సురభి నాటక పరిషత్తు గురించి చెప్పారు. వాళ్ళు జస్ట్ దే డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేజ్. రంగస్థలం కోసం, రంగస్థలం మీదనే తండ్రి కొడుకులు వాళ్ళే, రాముడు రావణాసురుడు వాళ్ళే, అన్ని రకాలైనటువంటి విభిన్నమైన పాత్రల్ని పోషించి అలా 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 చేతిలో పట్టుకుని ఆ వెలిగిపోతున్నట్టు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి రంగస్థలాన్ని ఇవాల్టి వరకు వెలిగిస్తూనే ఉన్నటువంటి ఆ మహనీయ కళాకారుల యొక్క హృదయాలకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నారు. అది కళాకారుల వరకు సంబంధించింది. ఇందాక మిత్రుడు లక్ష్మీ భూపాల్ చెప్తూ ఒక మాట అన్నారు. రంగస్థలం, ఐ మీన్ రంగమార్తాండ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు బ్రహ్మానందం గారు అంటూ ఒక మాట చిన్నది యథాలాపంగా వదిలేశారు ఆయన. ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారి కంటే కూడా బాగా యాక్ట్ చేశారు అని. అది నేను దాన్ని మెన్షన్ చేయకపోతే దాన్ని నేను అంగీకరించినట్టు అవుతుంది. ప్రకాష్ రాజ్ ఈజ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్. అంతటి మహానటుడు అతను. నటుడుగా అంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి, అతనిలో ఉన్నటువంటి ప్రతి అణువు యాక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనిషి, ఆర్టిస్ట్. అటువంటిది వాళ్ళతో పోలిక కాదు. నేను ఇది జెన్యూన్గా చెప్తున్న మాట, ఏదో మొడెస్టీగా చాలా మంచివాడిని అనిపించుకోవటం చెప్పే మాట కానే కాదు. రంగస్థలం సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు ఒక కృష్ణవంశీ కానీ, ఒక ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళిద్దరూ నన్ను ఎన్నుకుని నా దగ్గరికి రావడం, అది నా గొప్పతనం కాదు, వాళ్ళ సంస్కారం. వీడి దగ్గర ఈ టాలెంట్ ఉంది అని వాడిని పట్టుకుని తీసుకొచ్చి నన్ను అలా పెట్టి మౌల్డ్ చేసి చూపించినటువంటి విధానంలో, అఫ్కోర్స్ అలా అని నేను చేతగానే ఆర్టిస్ట్నే కాదు, ఐ గాట్ మై ఓన్ టాలెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. కానీ దాన్ని పైకి ఎలివేట్ చూపించగలిగినటువంటి వాళ్ళు. ఈ రంగమార్తాండ అనేటువంటి సినిమా విషయం ఇప్పుడు అప్రస్తుతమైన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రంగమార్తాండ గురించి, ఈ సినిమా అంతా రంగస్థలం గురించే. రంగస్థలంలో ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఎంతమంది కళాకారులు మధ్యాహ్నం గబగబా ఇక్కడొక నాటకంలో ఒక వేషం వేసి, మళ్ళీ 10 గంటల నుంచి బయలుదేరి ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో పరిషత్తులో నాటకం వేసి, అక్కడి నుంచి లారీలు పట్టుకుని వెళ్ళిపోయి నాటకాలు వేసినటువంటి ఇంతటి, ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15 అనుకుంటాం. స్వతంత్రం ఎక్కడొచ్చిందంటే ఎంతోమంది త్యాగధనుల యొక్క ఒక దీన్ని సమాధి మీద నుంచి పుట్టినటువంటి అద్భుతమైన వృక్షాలు ఇవాళ మన స్వాతంత్రం. అలాగే ఈ రంగస్థలం మీద ఎంతోమంది కళాకారులు పుట్టారు, పోయారు. కానీ ఈ రంగస్థలం మీద ఉన్నటువంటి కళాకారులను బతికించేటువంటి శక్తి ఒక్క కళాకారుడికి మాత్రమే ఉంది. వాళ్ళది తెలుసుకుని, ఇదిగో తమ్ముడు ఎల్బి శ్రీరామ్, ఈయన నన్ను ఎవరు చూస్తారు,
ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది లేదు. ఏదైనా చిత్తశుద్ధిగా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చక్కగా అమలు చేయడానికి నిరంతరం కృషి చేసేటువంటి ఒక అల్పజీవి నా తమ్ముడు. ఇవాటి వరకు ఎందుకు అట్లా ఉన్నాడంటే, అందుకే ఇప్పుడు ఈ చప్పట్లు కొడితే వినపడుతుంది. భవనపాటి కామేశ్వరరావు గారు చెప్తారు కీర్తిశేషుల నాటకంలో, ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష ప్రమాణాలు. ఆ పంచపక్ష ప్రమాణాలు ఆ చప్పట్లే కదరా కళాకారుని విర్రెత్తింపచేసే ఏకైక సంఘటన. ఆ చప్పట్ల ముందు కరిగిపోకుండా ఎలారా నిలబడటం అంటాడు. అది ఇక్కడ కూర్చుని ఇంటికి వెళ్తే ఫుడ్ ఉందా లేదా, బాధ, కష్టం, ఆ సుఖం, ఆ తాగుడ, ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడ కూర్చున్నటువంటి ఆ చివరి ఆ ప్రేక్షకుడి నుంచి ఈ ప్రేక్షకుడి వారి చేత వాళ్ళ చప్పట్లు, కరతాళ ధ్వనులు వినపడుతుంటే పొందేటువంటి ఆనందం అనిర్వచనీయం. దాన్ని ఎవరూ చెప్పడానికి వీల్లేదు, చేయటానికి వీల్లేదు. అంతటి మహనీయమైనటువంటి శక్తి సంపద కలిగినటువంటిది ఆర్ట్. అది ఆర్ట్. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్ట్ అంటే ఏదో కళ అని, ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని, లలితములైన కళలు అని, అంటే ఫైన్ ఆర్ట్స్ మృదువైన కళలు అని అనుకుంటారు. కాదు, లలితా గాయత్రి యొక్క అంశ చేత పొందబడినటువంటి కళలు లలిత కళలు. ఇది అందరికీ రావు, ప్రతివాడు నటించాలంటే కుదరదు. అది కొంతమందికి మాత్రమే. మా అమ్మాయి సుమ ఉంది. సుమ ఈరోజు అదే మాట్లాడితే ఏదో మలయాళం నుంచి వచ్చింది ఎన్నో, లేకపోతే ఇంకో చోట నుంచి అని కాదు. ఏదైనా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అలా పట్టుకుని మైకు రూపంలో ఇంతకాలం తనేదో గొప్పగా ఉంది అని కాదు, తను చేస్తున్నటువంటి నిరంతర కృషి. వింటున్నారో లేదో తెలియదు, మాట్లాడుతున్నారో లేదో తెలియదు, తనంతట తాను మలుచుకున్నటువంటి స్వయం శిల్పి సుమ. ఇటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ అమ్మాయిలో ఇప్పుడు ఇంతవరకు నాకు తెలియదు తన స్టేజ్ ఆర్టిస్ట్ అని. ఇలా చెప్తున్నప్పుడు ఓహో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో కదా అని. అది అద్భుతమైనటువంటి ఇటువంటి కళాకారులందరినీ ఒకచోట చేర్చి వీళ్ళ మీద ఒక సినిమా తీయాలని అనేటువంటి ఆలోచన రావడమే నిజంగా చిన్నవాడు అర్జున్ సాయి. వారికి నేను సిన్సియర్గా బాటమ్ ఆఫ్ మై హార్ట్, నా హృదయాంతరాల నుంచి అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇందాక రైటర్ చెప్పారు, ఇక్కడ ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే దానికి కొంచెం దమ్ము కావాలి. దానికి ఇది చెప్తూనే అటాక్ చేయగలిగినటువంటి, అంటే మళ్ళీ సినిమాటిక్గా కావాల్సినటువంటివన్నీ డీల్ చేయటం. ఇందాక మా ఏం రత్నమ్మ గారు చెప్పారు. ఏం రత్నమ్మ గారు అంటే ఆ రోజుల్లో ఆయన వస్తున్నా అంటే దడదళ్ళాడిపోయేవాళ్ళం. ఆయన సినిమా ఏంటంటే అది మన ప్రకాష్ రాజు, మేము సంకల్పం సినిమాలో ప్రకాష్ రాజు మొట్టమొదటిసారి ఎంట్రీ, ఆ తర్వాత నా ఎంట్రీ. అంటే ఇంచుమించు ఇద్దరం అప్పుడప్పుడే సినిమా ఇంట్రెస్ట్లోకి వచ్చిన వాళ్ళం. ప్రకాష్ రాజు ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అలా కనపడుతున్నాడని మామూలుడు కాదు, ఒక మాటలో చెప్పాలంటే పొట్టోళ్ళు తక్కువోళ్ళు కాదు. కాబట్టి అటువంటి అలాగా ఉన్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక ప్రకాష్ రాజ్, వాడిలో ఉన్న జీల్, వాళ్ళందరినీ పట్టుకుని ఎలా మేనేజ్ చేసుకొచ్చాడు అనేది ఊరికి అందరికి కలిపి ఇంటికి భోజనాన్ని పిలిచి భోజనం పెట్టి పంపించే లోపే గిలగిల్లాడిపోతాం. అటువంటిది ఒక సినిమా అనేటువంటి మహాయజ్ఞాన్ని, దాన్ని ఈ సినిమా అంటే మీకు ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది నటీనటులను ఒక చోట చేర్చి వాళ్ళందరి మనోభావాలు ఎలా ఉంటాయో కనుక్కోగలిగినటువంటి వాడు అర్జున్ సాయి. అలా పట్టుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి, నేను ఒక్కడనే ఈ సినిమాలో బహుశా ఈ విగ్గులు లేకుండా ఉన్నాడు నేనే అనుకుంటా. న్యాచురల్ కాదు, అదేదో చెవులు ఊదాడు, అర్థం కాలేదు. నేను కూడా అర్థమైనట్టు యాక్ట్ చేయాలి. అది ఈ తర్వాత సినిమా అంతా అయిపోయింది కదా, రిలీజ్ రెడీగా ఉంది కదా, మొన్న వచ్చాడు ఇంటికి. శ్రీరంగారావు గారు గెటప్ ఉందండి, అదొక్కటి గురుగారు అంటాడు. ఆ ఫేస్ చూడగానే కుదరదు అనాలనిపించదు.
అలా పడిపోతాం, మనకు తెలియకుండానే పడతాం. అలా పడేశాడు ఇంతమంది ఆర్టిస్టుల్ని, ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్. అంటే మామూలు విషయం కదా. ఒక అనూప్ రూబెన్స్ కానీ, తర్వాత మన గౌతమ్ ఎవరు రసూల్ ఎల్లోరా, అవి చూస్తుంటేనే ఒక అద్భుతమైనటువంటి వాళ్ళందరినీ పట్టుకుని ఇతనైనా ఇవన్నీ చేయించింది అనే అనుమానం మనకు కలిగే విధంగా ఒక అద్భుతమైన సినిమా తీశాడు. ఇది నిజంగా ఉత్సవమే. ఇది ఇలాంటి సినిమాలు బతకాలి, ఇలాంటి సినిమాలను మనం బతికించాలి అనేటువంటి అభిప్రాయంతో, ముఖ్యంగా నేను ఈ మధ్య ఐ మేడ్ ఇట్ ఏ ప్రిన్సిపల్. ప్రతి పెద్ద సినిమా ఫంక్షన్లకు వెళ్తే అందరిలో ఒకళ్ళం అవుతాం. ఇలాంటి వాళ్ళకి మనం ఉపయోగపడితే, కళాకారుడిగా నేను ఏదో కొన్ని సంవత్సరాలు చేశాను, కొన్ని గొప్ప గొప్పవన్నీ చేసుకున్నాం. మీ అందరి దయ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, మంచి కీర్తి వచ్చింది. ఆ విధంగా మంచి ఆనందకరమైనటువంటి ఆర్థిక పరంగా హ్యాపీగా ఉన్నాను. బట్ ఐ షుడ్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్ లైక్ యూ. మీలాంటి కుర్రాళ్ళకు ఉపయోగపడాలనే అభిప్రాయంతో మనవాడు పిలవగానే, అంటే కొంచెం గొప్పగా చెప్పాలంటే నిన్ననే బెహ్రెయిన్ నుంచి వచ్చాను, అయినా సరే నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఎంత గొప్పవాడినో మీరు ఆలోచించండి అని చెప్పాల్సిన పరిస్థితి కాకుండా, అతను రాత్రి 11:30-12 గంటలకు వస్తే, గురువుగారు అది చిన్న అదే అప్లయింగ్ వాయిస్, కమాండింగ్ వాయిస్, బెగ్గింగ్ వాయిస్, జబర్దస్త్ వాయిస్ తెలీదు. నేను చెప్తాను, ఇమిటేట్ చేసి మీరు వినండి. గురువుగారు ఎవరు? నేను గురుజీ అని. నన్ను మర్చిపోయారా మీరు? ఒక ప్రియురాలు ప్రియుడితో అంటే చూడండి, నన్ను మర్చిపోయారా మీరు? ఇంకెందుకు ఈ లైఫ్, నా జీవితానికి ఇది ఎందుకు అన్నట్టు. అంటే ఎవరు? మళ్ళీ నిద్రలో ఉంటాం 12:30-1 గంట, అప్పుడు పొద్దున్నే చెప్పడానికి, గుర్తు చేయడానికి. అవునమ్మా నేను అర్జున్ చెప్పమ్మా. ఏం లేదు గురించి, రేపే మంది ఒకసారి మీకు గుర్తు పడుకున్నట్టున్నారు మీరు. నేను అర్ధరాత్రి పూట లేచి అటు ఇటు తిరుగుతుంటాం రోడ్ల మీద, అనుకోబోదు చెప్పండి అని మీరు బాగా డిస్టర్బ్ చేసినట్టున్నారు, ఏమనుకోవద్దండి అని చెప్పి డిస్టర్బ్ చేయాల్సినంత చేసి, ఆ తర్వాత అంటే అది మాకు కందుకూరు వీరేశలింగం గారు ఏదో దీనిలో చెప్తూ, దెబ్బ తగిలితే ఎవడన్నా కొరడాతో కొట్టాడు అనుకోండి, చర్రమని రియాక్ట్ అయిపోతాం. ఏంట్రా అంటే కొడుతున్నావు ఏంటి అని గట్టిగా అడగగలం. ఓ అమ్మాయి వెళ్తున్నప్పుడు జడ అలా తమడం తగిలి వెళ్ళిపోయింది అనుకోండి, దెబ్బ తగులుతుంది కానీ అది అర్జున్ సాయి. సో ఇటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల యొక్క జీవితాల గురించి చెప్పి, ఆ జీవితాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ నిజంగా ఒక్కొక్కళ్ళు అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్. ఇవాళ నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే విభిన్నమైనటువంటి కథల్ని, వైవిధ్యమైనటువంటి కథల్ని ఆదరించేటువంటి రోజులు ఇవాళ వచ్చాయి. కాబట్టి అటువంటి స్థితి ముందు ఆయువు పట్టైనటువంటి, బేస్మెంట్ అయినటువంటి భూదేవి లాంటిది మన రంగస్థలం. కాబట్టి దాన్ని మీరు తప్పకుండా ఆదరించాలని, మీరందరూ ఆదరించే నటుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, హీరో నా గురించి ఏం చెప్పలేదు ఏంటంటే, పెద్ద తెలియదు నీ గురించి నాకు, అందుకని నేను ఎక్కువ చెప్పలేదు, ఏమనుకోవద్దు. బట్ హీరో లుకింగ్, హీరో అనకూడదా? అనొచ్చు కదా. హీరో అంటే దిలీప్ సార్ అంటున్నాడు. దిలీప్ అంటే నా ఫ్రెండ్ అనుకుంటారయ్యా, హీరో కాదు. ఇప్పుడు రవి గారు ఉన్నాడు అనుకో, మామూలే మా ఫ్రెండ్ అని, మిస్టర్ రవి అని లేకపోతే అనొచ్చు. గబుక్కున హీరో గారంటే ఆ స్టేటస్ వేరు, ఆ పద్ధతి వేరు. గబుక్కున దిలీప్ వెరీ గుడ్, బాగా చేసేవా, నువ్వు పైకి వస్తావు అని ఇదంతా బోధాన వేసుకుని లేనిపోయింది అనవసరంగా మాట్లాడటం తప్పు అవుద్ది. కాబట్టి ఎనీవే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అనే మాట మన ప్రతి చోట రంగస్థలం మీద మాట్లాడే మాటే కాదు. నిజంగా నాకు ఈ రంగస్థలం గురించి, ఈ ఉత్సవం గురించి, ప్రతి దానికి అతను తీసుకున్నటువంటి శ్రద్ధ గురించి, దర్శకుడు పడినటువంటి కష్టం గురించి మాట్లాడటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇది నాకు ఒక అవకాశం కింద భావించాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్స్ ఎ లాట్. బ్రహ్మానందం గారికి, డైరెక్టర్ గారికి, ఏఎం రత్నం గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇంకా పెద్దలందరూ, అనంత శ్రీరామ్ గారు, మా ఘటికాచలం గారు, హీరో గారు, అందరికీ, అనూప్ గారికి నమస్కారం అండి. నేను
ఇంకా టీజర్ కనుక నా స్పీచ్ కూడా టీజర్లో ఉండాలి తప్ప సినిమాలో ఉండకూడదని ప్రయత్నిస్తున్నాను. నేను మొట్టమొదటి చూసిన ఆశ్చర్యం రేడియో. అంటే నేను ఎంత పాతకాలం వాడిని అర్థం చేసుకోండి. తర్వాత చూసిన అత్యద్భుతం సురభి నాటకం. అవి చూసి పెరిగే మనం నాటకాలు ఆడాలనుకుని నాటక రంగానికి వచ్చాను. నాటక రంగంలో చాలా కృషి తర్వాత సినిమా రంగానికి వచ్చాను. తర్వాత అక్కడ కృషి తర్వాత షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్స్లో నేను ఎంచుకున్నది ఏంటంటే, నేను నాటకాలు సినిమా రెండూ తెలుసు కాబట్టి ఆ రెండును మిక్స్ చేసి పావుగంటలో చెప్పాలి, అది టార్గెట్. అలా ఒక 70 సినిమాలు చేశానండి ఇప్పటికీ. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, లీడ్ రోల్గా అట్లాగా. అంటే నాటకం అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఇంకా నేను నాటకాన్ని వదిలిపెట్టలేదని చెప్పడానికి కూడా ఇది చెప్తున్నాను. మరి ఈ నాటకాలకి సంబంధించి మంచి మంచి సినిమాలు మనకు వచ్చాయి. కృష్ణ వందే జగద్గురు, రంగమార్తాండ, ఇవాల్టి ఇది. ఏది దేనికదే చూస్తుంటే గ్రెడేషన్ అట్లా మన ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ టీజరే ఆ చివరి నుంచి చివరికి ఎలా చూడాల్సి వచ్చింది ఐమాక్స్లో లాగా. సినిమా కూడా ఇంతకు చాలా బాగుంటుందని ఆశిస్తున్నానండి. నాటకం ఎప్పటికీ నాటకమే. అమ్మ లాంటిది నాటకం. మనం ఎంత ఎత్తేదిగినా పెద్ద ఉమ్మడి కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, కలకత్తా వెళ్ళొచ్చు, యూరప్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఆ ఇంట్లో ఒక పెద్దమ్మ ఉంటుంది, ఒక నాయనమ్మ. ఆమె నాటకం. తల్లిని మర్చిపోకూడదనేదే నాటకం. నాటకంలోంచి పుట్టిన అనేక రూపాలే ఇవాళ కళారూపాలు. జై నాటకం, జై ఉత్సవం. ఆ తల్లిని గౌరవించినప్పుడే మనకు ఉత్సవం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎల్బి శ్రీరామ్ గారు. అధ్యాపకులు, నాటక అనుభవం ఉన్న హాస్య బ్రహ్మానందం గారికి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రజల్ని ఆకర్షించి రంజింపజేసిన కళామా తల్లి సేవ చేస్తున్న ఎల్బి శ్రీరామ్ గారికి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న రాత్రే నాకు ఫోన్ చేశారు, రేపు ఉత్సవం ఆడియోలండి, సురభి నాటక రంగాన్ని బేస్గా చేశాను సార్, టీజర్ లాంచింగ్ మీరు రావాలంటే తప్పకుండా వచ్చాను. నాకు సురభి నాటక రంగాన్ని బేస్ చేసే నాకేం తెలియదు యాక్చువల్గా. చెప్పంగానే సో మంచి ఉద్దేశంతో సినిమా చేశారు అనుకుని వచ్చాను. సో అసలు సినిమాకి మూలమే నాటక రంగం. మన ఇండియాలో పూణే ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అక్కడ ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అంతకంటే ముందు నుంచి నాటక రంగం ఉంది. నాటక రంగం జానపదాలు అయితే మన చరిత్రని, మన భారతాన్ని, రామాయణాన్ని, చాలా విషయాలన్నీ ప్రజలకి చెప్పేటట్టు సాయంత్రం కాయ కష్టం పనిచేసి వచ్చి నాటకాలు చూసేవాళ్ళు. అలాంటిది ఆ నాటక రంగం. నేను సురభి నాటక రంగం గురించి నాకు తెలియదు, కానీ సురభి బాలసరస్వతి గారు నాకు తెలుసు. ఎందుకంటే నేను 53 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. తర్వాత ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, సూర్యకాంతం గారి దగ్గర నుంచి, సావిత్రి గారి నుంచి, రామారావు దగ్గర నుంచి అందరితో పనిచేసే అవకాశం, అనుభవం. తర్వాత నేను ప్రొడ్యూసర్ అయ్యాను, టెక్నీషియన్గా ఉండి డైరెక్టర్ అయ్యాను. ఈ టీజర్ మొదటి డైలాగే చాలా ఆకర్షితంగా ఉంది. మేకప్ వేసుకున్నప్పుడుగా నాకు ఇంత ఇది కలిగింది, బాధగా ఉందని ఒక ఫస్ట్ ఇదే అట్రాక్టివ్గా ఉంది. ఈ సినిమా ఇంతమంది లెజెండరీ ఆర్టిస్టులతోటి హ్యాండిల్ ఎలా చేశారు అని బ్రహ్మానంద గారు అన్నారు. ఇది చూడంగానే నేను కూడా ఫస్ట్ సినిమా పెద్దరికం డైరెక్ట్ చేశాను. దాంట్లో భానుమతి గారు యాక్ట్ చేశారు. నన్ను అందరూ భానుమతి గారితో నువ్వు ఎలా డీల్ చేస్తావు, ఆవిడ అంత లెజెండరీ ఆర్టిస్టు అని అంటే, అందులో అల్లు రామలింగ గారు, తర్వాత ఎన్ఎన్ పెళ్ళాను మలయాళం ఆర్టిస్టు, తర్వాత రామిరెడ్డి, చాలామంది, చంద్రమోహన్, చాలామంది ఆర్టిస్టులు ఇలాగ సినిమా అంతా. సో వీళ్ళందరితోటి వాళ్ళ మనస్తత్వాలను డీల్ చేసి రామలింగ గారు ఒకటి నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కుర్రాడు మేము చెప్పింది కాదనకుండా, మమ్మల్ని నొప్పించకుండా తనకి ఏం కావాలో అలా తీసుకుంటున్నాడని మొదటి రోజు షూటింగ్లోనే ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే అరవింద్ గారు ఎప్పుడైనా మా నాన్న ఫ్యాన్ అయ్యా అనేవాళ్ళు. అలాగూ ఈ మొదటి చిత్రంతో ఇంతమంది ఆర్టిస్టులతోటి డీల్ చేసి ఇంత ఒక మంచి కళాత్మక చిత్రాన్ని నిర్మించినందుకు, డైరెక్ట్ చేసినందుకు అతనికి ఈ సక్సెస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను.
ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్లు మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. అందులో నేను ఈ మధ్య అనంత శ్రీరామ్ గారి స్పీచెస్ ఆయన చూస్తున్నాను. ఆయనకి ఎంత దేశభక్తి ఉందో దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఆయన కలవాలనుకున్నాను యాక్చువల్గా నేను నిజంగా. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అను శ్రీరామ్ అందరూ మంచి టెక్నీషియన్లు ఎన్నుకున్నారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏం రత్నం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన హాయ్ నాన్న సినిమాలో బ్యూటిఫుల్ సాంగ్స్ అందించారు, బేబీ అండ్ అలాగే బబుల్ గమ్లో జాను సాంగ్కి కూడా థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. పనిలో పని మీ పబ్లిసిటీ చేసేసుకోండి. ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కదండి. కానీ ఇక్కడేమో మీకన్నా డప్పు చిన్నగా ఉంది, మీరేమో పెద్ద పెద్ద శిల్పకళా వేదికల్లో చేయాల్సిన వాళ్ళు మా కోసం ఇక్కడ దాకా వచ్చారు, అదే సంతోషం మాకు. అంటే వేదిక ఏది అనేది ఇంపార్టెంట్ కాదండి. సార్ మీరు కూడా మాట్లాడతారా సార్? ఆయన బెహరీన్ నుంచి వచ్చారు. మీ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న రంగస్థలాన్ని ప్రోత్సహించే కథ కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, అలాగే రంగస్థలానికి ప్రతినిధులుగా ఉన్న సురభి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. నాకు ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే, నా రచన అనే ఈ వృక్షానికి మూలాలు వేళ్ళు ఎక్కడున్నాయా అని ఎత్తుక్కుంటే అవి రంగస్థలంలోనే ఉంటాయి. చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుతున్న సమయంలో పౌరాణిక నాటకాలు మా చేత వేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ నాటకాల్లో డైలాగులు పద్యాలు చెప్తున్నప్పుడు ఈ చెప్తున్న వాడి కంటే చెప్పించిన వాడి కృషి ఎక్కువ ఉంది కదా అని ఆ వయసులో నాకు అనిపించి రచన వైపు నేను మరలడం జరిగింది. నాకు రచన మీద ఆసక్తి కలిగించిన ఆ రంగస్థలానికి ముందుగా నా కృతజ్ఞతలు. అలా నా మూలాన్ని స్పృశించిన కథను నా ముందు తీసుకొచ్చి నా చేత పాటలు రాయించిన అర్జున్ సాయి గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కాకపోతే రంగస్థలం గురించి కానీ రంగస్థలం నేపథ్యం గురించి కానీ రాసిన పాటలు నావి కాదు. ఇందులో ఎంత కళాకారులకైనా వారికి ముద్దు ముచ్చట ఉంటుంది, ప్రేమ పెళ్ళి ఉంటుంది. కాబట్టి నా చేత ఒక పాట మొదటి ముద్దు గురించి పూర్తిగా ఒక పాట మొదటి ముద్దుని వర్ణించే పాట రాయించారు. రెండవది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పవిత్రమైన వివాహ బంధం గురించి రాయించారు. కథ నేపథ్యానికి సంబంధించినది కాకపోయినా ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉండే ఆ ముద్దు ముచ్చట్లు ప్రేమలు పెళ్ళిళ్ళు గురించి రాసి నన్ను కూడా ఈ చిత్రంలో భాగం చేసినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మంచి చిత్రాన్ని ప్రోత్సహించడానికి వారి స్థానాన్ని కూడా పక్కన పెట్టి వచ్చి ఈ సినిమాలో నటించిన ఈ లబ్ధ ప్రతిష్ఠులందరికీ కూడా ఆఖరిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. ఇక మనకి గోపాల గోపాల, సోగ్గాడే చిన్ని నాయన, మనం ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన అనూప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఫర్ ఉత్సవం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతో ఇష్టమైన చాలా పెద్ద ఫ్యాన్ బ్రహ్మానందం సార్. చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. అండ్ అలాగే ఏం రత్నం సార్ గారు. అండ్ ఉత్సవం ఫిలిం గురించి చెప్పాలంటే ఇట్స్ నాకు చాలా అంటే ఇట్స్ హార్ట్ టచింగ్ సబ్జెక్ట్ అండి. బికాస్ అర్జున్ ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా కూడా ఈ ఫిలింలో లేని ఆర్టిస్టులు లేరండి. యూ విల్ సీ ఆల్ ఆర్ దేర్. అంటే ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఆర్టిస్టులు అంతా ఉన్నారు. ఒక్క ఫిలింలో ఇంతమందిని మేనేజ్ చేయడం ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి చాలా కష్టం. బట్ అర్జున్ చాలా బాగా చేశారు. అండ్ యూ విల్ సీ ఇట్. అండ్ దిలీప్ ఈ ఫిలింతో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు తెలుగులో. అండ్ వెరీ ప్యాషనెట్ ఆర్టిస్ట్ అండి దిలీప్. అండ్ ఈ ఫిలిం చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. అంటే నేను చేసిన ఫిలిమ్స్లో ఉత్సవం కూడా ఒక మంచి ఆల్బమ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ అనంత్ శ్రీరామ్ గారికి అండ్ ఆల్ ద లిరిసిస్ట్కి థ్యాంక్స్. జస్ట్ టీజర్ లాంచ్ కాబట్టి ఇంకా సాంగ్స్ రిలీజ్ ఉంది, చాలా ఉంది. కాబట్టి ఐ స్పీక్ ఆన్ ఆడియో రిలీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ వండర్ఫుల్. ప్రొడ్యూసర్ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరు టెక్నీషియన్కి, అందరు డైరెక్టర్ గారికి
రమణ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబిన్కి, తర్వాత కెమెరామెన్ రసూల్ సార్కి అందరికీ థ్యాంక్స్ సార్. అందరికీ థ్యాంక్స్. తర్వాత టైలర్ లాంచ్ ఎప్పుడైతే అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఇంతే మాట మేడం. టైలర్ లాంచ్ టైంలో ఫుల్ మాట్లాడతాం మేడం. పోస్టర్ గురించిన ఒక చిన్న విషయం అర్జున్ చెప్తాడేమో అనుకున్నాం, కానీ నేను అర్జున్ అడిగాను. ఒకళ్ళు అన్నారు ఇందాక ర్యాబిట్ లాగా ఉంది, ఒకళ్ళు ఆవులాగా ఉంది అని. ఏంటి అర్జున్ దీని వెనకాల ఉండేటువంటి ప్రామినెన్స్ అంటే, నాటకాల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా అందులో పెట్టడం జరిగింది. మీరు అందులో చూసినట్టయితే ఒక బాణం ఉంటుంది, ఒక స్టేజ్ ఉంటుంది, ఒక తెర ఉంటుంది, శివుడు ఉంటాడు, ఇలా చాలా అన్ని ఎలిమెంట్స్ని కలిపి ఒక షేప్లోకి తీసుకొని వచ్చారు. సో దట్ ఈస్ ద యునీక్నెస్ ఆఫ్ ద పోస్టర్. అర్జున్ మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అది. సో ఇలాంటి డిఫరెంట్ యునీక్నెస్ని ఈ సినిమా ద్వారా తీసుకొస్తున్నటువంటి అర్జున్కి, టీమ్కి అభినందనలు చెప్తూ, ఎస్ దిలీప్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ దిలీప్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు దిలీప్ ప్రకాష్. నేను ఉత్సవం ఒక కలర్ఫుల్ జర్నీ, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక కంటెంట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నానని నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. బ్రహ్మానందం సార్, ఎల్బి శ్రీరామ్ సార్, థ్యాంక్స్ అండి వచ్చినందుకు. రత్నం సార్, థ్యాంక్ యూ. ఈ కథని, డైరెక్టర్ని నన్ను నమ్మి ఎంకరేజ్ చేసిన మన ప్రొడ్యూసర్ గారు సురేష్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన సినిమా గురించి, మన టీం గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. మన సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుమక్క, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బ్లెస్సింగ్స్, సపోర్ట్ మన టీం, మన సినిమాకి కావాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.